Dear students, welcome to IAC, South India's best institute for competitive exams. సో ఈరోజు పెయిడ్ కోర్సెస్ గురించి డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. సో కంప్లీట్ డీటెయిల్స్ మీకు అందించబోతున్నాను. ఈ వీడియోను చివరి వరకు వాచ్ చేయండి. సో ఆన్లైన్ పెయిడ్ కోర్సెస్, సో బ్యాంకింగ్, ఎస్ఎస్సి, రైల్వేస్ సపరేట్గా మనం కోర్సెస్ స్టార్ట్ చేస్తున్నాం. సో కాంబో కావాలన్న వాళ్ళు బ్యాంకింగ్ ప్లస్ ఎస్ఎస్సి రైల్వేస్ అనే ఒక కోర్స్ కూడా మీరు తీసుకోవచ్చు. కోర్స్ స్టార్ట్స్ ఆన్ ఆగస్ట్ 10th మండే. ఆల్ కోర్సెస్ సో ఆగస్ట్ 10th స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో సబ్జెక్ట్స్ కవర్డ్ ఇన్ బ్యాంకింగ్, జనరల్గా బ్యాంకింగ్ సెక్టార్లో పిఓ లెవెల్, క్లర్కర్ లెవెల్, ఎస్ఓ. ఆల్మోస్ట్ ఇన్ బ్యాంకింగ్ సెక్టార్ ఇన్ a year 40 to 50 notifications are coming. For all banking notifications, syllabus is same. Almost syllabus is same. జనరల్గా ఉన్నటువంటి సిలబస్ బ్యాంకింగ్ సెక్టార్లో సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు. జనరల్గా సో సిలబస్ అనేది ఇలా ఉంటుంది: క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, బ్యాంకింగ్ అవేర్నెస్, బ్యాంకింగ్ ఎకానమీ, కంప్యూటర్ అవేర్నెస్. సో ఈ సిలబస్ని మీరు తరోగా ప్రాక్టీస్ చేస్తే ఎంటైర్ బ్యాంకింగ్ సెక్టార్లో వచ్చే నోటిఫికేషన్స్కి మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో సబ్జెక్ట్స్ కవర్డ్ ఇన్ ఎస్ఎస్సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో సీజీఎల్ నోటిఫికేషన్ అవ్వచ్చు, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్, ఆల్ సీజీఎల్ నోటిఫికేషన్స్, ఎస్పెషల్లీ నాన్ టెక్నికల్ నోటిఫికేషన్స్కి కామన్గా ఉండేటువంటి సిలబస్ టైర్ 1 అవ్వచ్చు, టైర్ 2 అవ్వచ్చు. కామన్గా ఉండేటువంటి సిలబస్ సో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, ప్యూర్ మ్యాథ్స్, జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్లో కూడా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఆ సబ్జెక్ట్స్ అన్నిటిని కూడా మీకు కవర్ చేస్తాం. సో ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ఆల్ దీస్ సబ్జెక్ట్స్, ఎస్ఎస్సి సిలబస్లో సో ఎస్ఎస్సి సెక్టార్లో ఏ నోటిఫికేషన్ అయినా సరే మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. అదేవిధంగా సబ్జెక్ట్స్ కవర్స్ ఇన్ రైల్వేస్, ఎస్పెషల్లీ నాన్ టెక్నికల్ నోటిఫికేషన్స్. సో టెక్నికల్ నోటిఫికేషన్స్ కాదు, నాన్ టెక్నికల్ నోటిఫికేషన్స్కి. సో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ప్యూర్ మ్యాథమెటిక్స్, అదేవిధంగా జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్లో జనరల్ అవేర్నెస్ ఉంటుంది, అదేవిధంగా జనరల్ సైన్స్ కూడా ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్స్ మీరు తరోగా ప్రాక్టీస్ చేస్తే రైల్వేస్లో వచ్చేటువంటి నాన్ టెక్నికల్ నోటిఫికేషన్స్ని మీరు ఈజీగా క్రాక్ చేయగలరు. సో అంటే కాంబో ఆఫర్ ఎవరైతే తీసుకుంటారో సో బ్యాంకింగ్ ప్లస్ ఎస్ఎస్సి ప్లస్ రైల్వేస్ ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా కవర్ అవుతాయి. అంటే దీన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే, బ్యాంకింగ్ సెక్టార్లో కానీ, ఎస్ఎస్సి సెక్టార్లో కానీ, రైల్వే సెక్టార్లో కానీ, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కూడా ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ ద స్టేట్ నోటిఫికేషన్స్ కూడా అది మీకు హెల్ప్ అవుతుంది. సో ఈ తీసుకోవడం వల్ల కాంపిటేటివ్ ఫీల్డ్లో ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే మీరు ఈజీగా క్రాక్ చేయగలరు. సో కోర్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో మనం ఈ కోర్స్ని ఎలా డీల్ చేస్తామనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ప్రిలిమ్స్ లెవెల్ సెషన్స్ ఉంటాయి. సిలబస్లో ఉన్నటువంటి ప్రతి చాప్టర్కి సో ప్రిలిమ్స్ లెవెల్ సెషన్స్ ఉంటాయి ఫస్ట్. దాని తర్వాత ప్రిలిమ్స్ క్లాస్ అవ్వగానే ఇమీడియట్గా ప్రిలిమ్స్ లెవెల్లో టాపిక్ టెస్ట్ ఉంటుంది విత్ ఎక్స్ప్లెనేషన్, విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ డేనే సో మెయిన్స్ లెవెల్ సెషన్స్ ఉంటాయి. మెయిన్స్ లెవెల్ సెషన్ అయిపోయిన తర్వాత మెయిన్స్ లెవెల్లో ఒక టాపిక్ టెస్ట్ ఉంటుంది విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్. సో దాని తర్వాత ఎంటైర్ సిలబస్ మీకు కమాండ్ వచ్చిన తర్వాత అంటే ప్యారలల్గా గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం, ఎంటైర్ సిలబస్ అయిపోయిన తర్వాత కూడా గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాక్ టెస్ట్లు ఉంటాయి, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాక్ టెస్ట్లు ఉంటాయి. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి, అంటే మాక్ టెస్ట్లు కండక్ట్ చేయడము అంటే సో మాక్ టెస్ట్లు కండక్ట్ చేయడంతో పాటు వాటి యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. వీడియో ఎక్స్ప్లెనేషన్స్ని క్వశ్చన్ వైజ్, అంటే మీరు ఒక గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాత ఒక 10 డౌట్స్ ఉన్నాయనుకోండి, క్వశ్చన్ వైజ్ వీడియో సొల్యూషన్. సో మీరు ఏ క్వశ్చన్ డౌట్ ఉంటే ఆ క్వశ్చన్ కిందనే ఆ పర్టికులర్ వీడియోని మీరు వాచ్ చేయొచ్చు. సో దీనివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, స్టూడెంట్స్ టైం అనేది సేవ్ అవుతుంది. సో క్వశ్చన్ వైజ్ వీడియో సొల్యూషన్స్ అందిస్తున్నటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ ఐఏసీ మాత్రమే. మరెక్కడ కూడా ఈ రిస్క్ తీసుకోరు, మరెక్కడ కూడా ఈ ఫెసిలిటీ ఉండదు. ఐఏసీలో మాత్రమే అటువంటి స్టూడెంట్ బెనిఫిటెడ్ ఫెసిలిటీ అనేది ఇక్కడ మాత్రమే ఉంది. సో అదేవిధంగా అసలు ప్రిలిమ్స్ లెవెల్, మెయిన్స్ లెవెల్ ఏంటి? సో ప్రిలిమ్స్ లెవెల్లో ఒక టాపిక్ కవర్ చేసేటప్పుడు స్టూడెంట్కి ఏమి రావు, స్టూడెంట్కి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్కి కొత్త, అతనికి ఏం తెలియదు.
అని మేము అజంప్షన్ చేసుకుంటాం. బేసిక్ లెవెల్, జీరో లెవెల్ నుంచి అన్ని బేసిక్స్ మీకు కవర్ చేస్తాం. అన్ని బేసిక్స్ కవర్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ప్రిలిమ్స్ లెవెల్లో కొన్ని క్వశ్చన్స్ కవర్ చేస్తాం. ప్రిలిమ్స్ లెవెల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కవర్ చేస్తాం. అంటే ఆ ప్రిలిమ్స్ లెవెల్లో క్వశ్చన్స్ బేసిక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ పర్టికులర్ డే అంటే ఆ కంప్లీట్ టాపిక్ కంప్లీట్ అయిన రోజు ఈవినింగే మీరు ఆ పర్టికులర్ టాపిక్ మీద టెస్ట్ రాయాలి. ఖచ్చితంగా టెస్ట్ రాయాలి. టెస్ట్ రాస్తేనే మీకు ఏ లెవెల్లో అర్థమైంది అనేది మాకు తెలుస్తుంది. టెస్ట్ రాసిన తర్వాత మీకు డౌట్స్ ఉంటే ఇమీడియట్గా వీడియో ఎక్స్ప్లెనేషన్ చూసుకోవచ్చు. సో అంటే ఈరోజు బేసిక్ లెవెల్ క్లాస్ నడుస్తే, ప్రిలిమ్స్ లెవెల్లో నడుస్తే, టుమారో ఇమీడియట్గా మెయిన్స్ లెవెల్లో ఉంటుంది. అంటే ఎంటైర్ ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్స్ అంటే ఆలోపు మీకు సబ్జెక్ట్ గ్యాప్ వస్తుంది. అప్పట్లో మీరు బేసిక్స్ మర్చిపోతారు. అలా ఉండదు మన దగ్గర. ఇవాళ బేసిక్ లెవెల్లో ప్రిలిమ్స్ లెవెల్లో క్లాస్ ఉంటే ఈరోజు ఈవినింగ్ ప్రిలిమ్స్ లెవెల్లో టెస్ట్ ఉంటుంది. ఇమీడియట్గా నెక్స్ట్ డేనే మెయిన్స్ లెవెల్లో క్లాస్ ఉంటుంది. మెయిన్స్ లెవెల్లో టీచ్ చేసేటప్పుడు బేసిక్స్ మళ్ళీ టీచ్ చేయం. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే బేసిక్స్ చెప్పాం. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లాసెస్ డీల్ చేసేటప్పుడు స్టూడెంట్స్కి బేసిక్స్ వచ్చు అని మేము అజంప్షన్ చేసుకొని మేము క్లాసెస్ డీల్ చేయడం జరుగుతుంది. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్స్ లెవెల్లో టాపిక్ టెస్ట్ ఉంటుంది విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఆ విధంగా మన కోర్స్ అనేది ఉండబోతుంది. అదేవిధంగా డ్యూరేషన్ వచ్చేసరికి అంటే ఇప్పుడు మనకు ఎంటైర్ బ్యాంకింగ్ సిలబస్ కవర్ అవడానికి 100 days పడుతుంది మనకు. సో ఆగస్ట్ 10th మనకు కోర్స్ స్టార్ట్ అవుతే ఆల్మోస్ట్ మనకు నవంబర్ 17th వరకు మనకు ఆ కోర్స్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో ఇది బ్యాంకింగ్కి. అదే ఎస్ఎస్సికి అయితే 120 to 140 days ఉండొచ్చు. ఎందుకంటే సిలబస్ కొంచెం ఎక్కువ ఉంటుంది బ్యాంకింగ్తో కంపేర్ చేసుకున్నప్పుడు. అదే రైల్వేస్కి కూడా 100 నుంచి 120 days వరకు ఉండొచ్చు. ఆల్ ఆఫ్ క్లియర్ అండి. సో కంప్లీట్ 100 days షెడ్యూల్, 120 days షెడ్యూల్, 140 days షెడ్యూల్, డే టు డే షెడ్యూల్ మనం రిలీజ్ చేస్తాం. సో అదేవిధంగా కోర్స్ వ్యాలిడిటీ. సో 6 months వ్యాలిడిటీ కోర్స్ ఉంటుంది, 1 year వ్యాలిడిటీ కోర్స్ ఉంటుంది. సార్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? 6 months వ్యాలిడిటీ ఉన్న వాళ్ళకి, 12 months వ్యాలిడిటీ ఉన్న వాళ్ళకి క్లాసెస్ సేమే, వాళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ సేమే. కాకపోతే 1 year వ్యాలిడిటీ ఉన్న వాళ్ళకి 1 year వరకు ఆ వీడియోస్ని ఎన్నిసార్లైనా వాచ్ చేయొచ్చు. 1 year వరకు వాళ్ళకి గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అదేవిధంగా ఈ మ్యాగజైన్ అంటే ఫెసిలిటీస్ అన్ని కూడా 1 year వరకు వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. 6 months వ్యాలిడిటీ ఉన్న వాళ్ళకి 6 months వరకే ఆ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో జనరల్గా కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది మీరు మినిమం 1 year స్పెండ్ చేసినట్లయితే ఖచ్చితంగా గెట్ త్రూ అవుతారు. అందుకే మినిమం 1 year టైం అనేది మీరు ఇక్కడ స్పెండ్ చేసినట్లయితే, అంటే 1 year కంపల్సరీగా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఇస్ డిపెండింగ్ అపాన్ ద స్టూడెంట్ ఎబిలిటీ ఆల్సో. కొంతమంది 6 months లో జాబ్ క్రాక్ చేస్తారు, కొంతమంది 3 months లో జాబ్ క్రాక్ చేస్తారు. సో కొంతమంది 1 year లో జాబ్ క్రాక్ చేస్తారు. నెంబర్ ఆఫ్ అవర్స్ విషయానికి వచ్చేసరికి ఎంటైర్ బ్యాంకింగ్ కోర్సు 486 hours ఉంటుంది ఓన్లీ క్లాసెస్. ఎస్ఎస్సి 672 hours ఉంటుంది ఓన్లీ క్లాసెస్. రైల్వేస్ 520 hours ఉంటుంది ఓన్లీ క్లాసెస్. ఇంకా కాంబినేషన్లో తీసుకుంటే 694 hours. కొంత కామన్ సిలబస్ ఉంటుంది కాబట్టి 694 hours ఎంటైర్ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ అవర్స్ అనేవి ఓన్లీ క్లాసెస్, అపార్ట్ ఫ్రమ్ టాపిక్ టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్స్, గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్. డైలీ 4 to 6 hours క్లాసెస్ ఉంటాయి. డైలీ 2 to 3 టాపిక్ టెస్ట్లు ఉంటాయి. టాపిక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. నెంబర్ ఆఫ్ అవర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సిలబస్ అనేది ఇన్ డెప్త్గా మనం కవర్ చేయడం జరుగుతుంది. బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు విత్ బెస్ట్ షార్ట్ కట్స్తో మీ ముందుకు రాబోతున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఓన్గా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని క్రాక్ చేయొచ్చు. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టాపిక్ ఉందనుకోండి, ఆ పర్టికులర్ టాపిక్లో ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఈచ్ కాన్సెప్ట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చు, ఈచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ని బెస్ట్ షార్ట్ కట్స్తో ఎలా అటాక్ చేయాలి అనేది స్టూడెంట్ ఓన్గా రీసెర్చ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. అదే ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీ ఆల్రెడీ రీసెర్చ్ చేసి ఉంటారు కనుక ఆ బెస్ట్ షార్ట్ కట్స్ మీకు ఇవ్వగలుగుతారు కనుక మీరు ఈజీగా జాబ్ను క్రాక్ చేయొచ్చు. అడిషనల్ ఫ్యూచర్స్. అపార్ట్ ఫ్రమ్ క్లాసెస్, టాపిక్ వైజ్ హ్యాండ్ అవుట్స్ అనేవి మీకు పీడిఎఫ్లో మీకు అవైలబుల్లో తీసుకొస్తాం. ఎట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ వైజ్ పీడిఎఫ్ మెటీరియల్ మీకు అందుబాటులోకి తీసుకొస్తాం. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఈ మ్యాగజైన్ని కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తాం. ఫీ స్ట్రక్చర్. ఇక్కడ ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి 6 months వ్యాలిడిటీ ఉంటుంది, 1 year వ్యాలిడిటీ ఉంటుంది.
సో బ్యాంకింగ్ కోర్స్కి 5,000 6 months వ్యాలిడిటీకి ఉంటుంది, 7,500 1 year వ్యాలిడిటీకి ఉంటుంది. ఎస్ఎస్సి 5,000 7,500. రైల్వేస్ 4,000 6 months వ్యాలిడిటీ, 1 year 6,000 వ్యాలిడిటీ. సో బ్యాంకింగ్ ప్లస్ ఎస్ఎస్సి ప్లస్ రైల్వేస్, సో 7,000 6 months వ్యాలిడిటీ, 1 year 9,000 వ్యాలిడిటీ. సో ఇది కోర్స్ ఫీ. కాకపోతే ఇక్కడ మీకు సో మెరిట్ స్టూడెంట్స్కి మెరిట్ ఫీ కన్సెషన్ ఇస్తున్నాం. సో ఈ మెరిట్ ఫీ కన్సెషన్ అనేది సో గ్రేటర్ దాన్ 80% మీ అకాడమిక్స్లో అంటే గ్రాడ్యుయేషన్లో కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కావచ్చు, మీ ఇంటర్మీడియట్లో కావచ్చు. మనకు కొన్ని ఎగ్జామ్స్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కూడా ఉంటుంది. ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో గ్రేటర్ దాన్ 80% ఉన్నట్లయితే సో ఇక్కడ ఉన్నటువంటి ఫీలో 40% ఫీ కన్సెషన్ ఉంటుంది. మీరు ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో 60 to 80% ఉన్న వాళ్ళకి 20% ఫీ కన్సెషన్ ఉంటుంది. ఇక్కడ ఈ మెరిట్ ఫీ కన్సెషన్ ఐఏసీ వాళ్ళు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే, ఇది ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసింది కాదు, 2017లోనే సో మనకు ఆఫ్లైన్ కోచింగ్లోనే ఈ మెరిట్ ఫీ కన్సెషన్ మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఎవరైతే పూర్ స్టూడెంట్స్ ఉంటారో అంటే పూర్ స్టూడెంట్స్కి నాలెడ్జ్ బాగా ఉంటుంది కొంతమందికి, కానీ వాళ్ళు మనీ అనేది ఎఫర్ట్ చేయలేరు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ మెరిట్ ఫీని మనం 2017లోనే ఆఫ్లైన్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదే మెరిట్ ఫీని ఇప్పుడు ఆన్లైన్లో కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో పూర్ స్టూడెంట్స్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో బెనిఫిట్ పొందడం కోసం. సబ్జెక్ట్ వైజ్ ఫ్యాకల్టీస్ గురించి చెప్పే ముందు ఐఏసీ ఫ్యాకల్టీస్ యొక్క షార్ట్ కట్స్ ఐఏసీలో ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్కి తెలుసు. అంటే మా గురించి మేము చెప్పుకోవడం కాదు, ఇక్కడ బెస్ట్ షార్ట్ కట్స్ ఉంటాయని చెప్పేసి ఐఏసీ స్టూడెంట్సే చెప్తారు. ఐఏసీ అంటేనే వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్, వితౌట్ యూజింగ్ ఎనీ ఫార్ములా, వీఆర్ గోయింగ్ టు అటాక్ డైరెక్ట్లీ అనే కామన్ డైలాగు ఐఏసీ స్టూడెంట్స్కి తెలుసు. సో బెస్ట్ షార్ట్ కట్స్ మరెక్కడా లేని విధంగా షార్ట్ కట్స్ బెస్ట్ కంటెంట్తో మీ ముందుకు రాబోతున్నాం. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఫ్యాకల్టీ మిస్టర్ వినయ్ కుమార్ రెడ్డి సార్, అవర్ చైర్మన్ సార్, myself Sivareddy and Mr. Visweswar Rao sir. Reasoning faculty Mr. Mahendra sir, Mr. Ravi Kumar sir and Mr. Suresh sir. English faculty Mr. Rajendra Verma sir, so Mr. Pandu sir. General studies kuda so subject wise faculties unnaru, subject wise experts చే మీకు క్లాసెస్ చెప్పబడతాయి. సో అదేవిధంగా అబౌట్ కోర్స్ పర్చేస్, the payment link will activate tomorrow 6 PM. Tomorrow 5 PM కి, tomorrow evening 5 PM కి సో ఎంటైర్ కోర్స్ షెడ్యూల్ అనేది మీకు రిలీజ్ చేస్తాం. పేమెంట్ లింక్ కూడా యాక్టివేట్ చేస్తాం. ఆ కోర్సెస్ని ఎలా పర్చేజ్ చేయాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆల్రెడీ IBPS RRB కోర్స్కి జాయిన్ అయిన స్టూడెంట్స్కి మీకు కూడా ఈ కోర్స్ మళ్ళీ కావాలి అంటే సో మీరు కట్టిన ఫీజు డిడక్ట్ చేసి మిగిలిన ఫీ పే చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మీకు ఆ కోర్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఆ లైవ్ కోర్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఈ కోర్స్ కూడా ఉంటుంది. సో అదేవిధంగా స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే, ఈ కోర్సు గురించి ఏమైనా డౌట్స్ ఉండే మాట అయితే సో కాల్ టు దిస్ నెంబర్ 9703334657. కాల్ టు దిస్ నెంబర్. మీకు ఏదైనా సో క్వరీస్ ఉండే మాట అయితే ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.